ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి వస్తున్నారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. ఇక్కడ అంటే ఏర్పాట్లు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే. చాలా గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది. అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకే. అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా? చాలా బాగుందండి. బాగుంది. అన్నప్రసాదాలు రుచి చూసారా? చూసాము. ఎలా ఉంది? అక్కడ చూసాము, చాలా బాగుంది. ఓకే. లడ్డు ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. అంటే గతంతో పోలిస్తే మార్పులు అయితే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? ఉన్నాయండి. ఓకే. సంతోషంగా ఉన్నారా మరి? చాలా. ఓకే, థాంక్యూ. సోదరా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గూడూరు నుంచి వస్తున్నామండి. ఓకే. సోమవారం దర్శనం బాగా జరిగిందా? సోమవారం దర్శనానికి ఇంకా పోలేదు. 8 గంటలకు దర్శనం ఇచ్చారు. 8 గంటలకి సార్ వాళ్ళు వెళ్తారు. నేను ఇక్కడికి దర్శనం చేసుకుని వచ్చాను కార్ డ్రైవర్ని. కానీ మేము ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం వస్తాం జూలైలో వచ్చినప్పుడు, పోయినసారి వచ్చినప్పుడు, అంతకుముందు వచ్చినప్పుడు భలే ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది. ఓకే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నా భార్య పిల్లలతో వచ్చాక హ్యాపీగా ఉంటది నాకు. బ్రహ్మాండంగా ఉంది. నేను భోజనం చేశాను మొన్న వచ్చి, భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏరో వాళ్ళతో వచ్చినప్పుడు భోజనం చేశాను, బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది భోజనం? సార్ గతంలో ఏది స్మెల్ వచ్చేది లేదు. ఇప్పుడు భయంకరమైన స్మెల్, తినాలనిపిస్తుంది. అసలు కీలో ఉన్నప్పుడు ఎప్పుడు వదులుతారా తిందామనిపిస్తుంది. లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగు ఇరిగిపోయేది. ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసనే సభ్యసుడు అయితే కూడా పోవడం లేదు సార్. బ్రహ్మాండంగా ఉంది. ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా కానీ చేస్తే మాత్రం స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి అందరికీ బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. చెల్లమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భీమవరం. ఓకే. ఏం పేరు మీ పేరు? మాధురి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. చిన్నపిల్లలకి శుభదం దర్శనం చాలా త్వరగా అయిపోతుంది, చాలా బాగుంది. ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది. ఈ శుభదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి 45 minutes లో దర్శనం అయిపోతుందండి. చాలా బాగుంది. ఓకే. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ? అంతా బాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే. మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అంటే వాష్రూమ్స్ కానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా? అన్ని బాగున్నాయి. వాష్రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. ఓకే. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్నాయి. రూమ్స్. ఓకే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా? ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అవి తీసుకురావడానికి వెళ్ళారు, నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం. అన్నప్రసాదాలు గతంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయమ్మా? అది అంటే పాస్ట్ లో నేను అన్ని సార్లు రాలేదండి. ఓకే. నేను పాస్ట్ ఒక 2 years నుంచే స్టార్ట్ చేశాను రావడం. 2 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. అంటే నాకు అది అంత ఐడియా లేదు. ఓకే. అన్నప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ గా? చాలా బాగుంది, టేస్టీగా ఉంటది. వెంగమాంబలో వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ. ఓకే. సో ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారమ్మా? బాగానే మార్పులు ఉన్నాయా? డెవలప్మెంట్ బాగుందండి. నాకు ఇటు వచ్చి ఇప్పుడు ఈ పిల్లల దర్శనం అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది. అది 2 years వరకు కూడా పెడితే చాలా బాగుంటది. అప్ టు 1 year పెట్టారు. 2 years వరకు కూడా పిల్లలు చాలా చిన్నగానే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. 2 years 3 years వరకు పెట్టుంటే అది ఇంకా బాగుండేది. పెద్దనా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజదుర్గం తాలూకు వస్తున్నామండి. ఓకే. అక్కడ స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. టీటీడీ పాలక మండలి ఏర్పాట్లన్నీ సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము ఒక 1 year బ్యాక్ వచ్చామండి. 1 year బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ, అక్కడ ఫుడ్ పెట్టడం కానీ, అక్కడ భోజనాలు టేస్ట్ కానీ చాలా బాగుంది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అన్ని వస్తువులు బాగున్నాయి ఇక్కడ, వస్తువులు చాలా బాగున్నాయి. ఇంతకు ముందు మనకు టీటీడీ ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకు టీవీలు కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు పాడైపోయినాయి అని మొత్తం తీసేసిండే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ, చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేది. వెయిటింగ్ హాల్ లో కూడా చిన్న పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయండి. చాలా బాగా టైం టు టైం అందుతుంది. ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి. ప్రజలకి అందరికి భక్తులకి చాలా బాగా అనుకూలంగా చేస్తున్నారు అంతా. ఓకే. మరి మీరు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కదా, సంతోషంగా ఉన్నారా? సంతోషం, చాలా హ్యాపీ. మళ్ళీ మేము రావాలని మాకు అనిపిస్తూ ఉండదు. మేము ఇంతకు ముందు ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఓకే. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుందండి. ఏంటి ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి ఏదైనా తేడా ఉందా? ఇంతకు ముందు దానికంటే కొంచెం వేరే కనపడేది. కొంచెం లడ్డులో కొంచెం తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది ఇప్పుడా? అప్పుడు. ఇప్పుడు బాగుంది. మనము ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి, అంత కొంచెం ఇదైపోయేది. ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా. కానీ అంతా చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తారు. ప్రభుత్వం చాలా కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ. పెద్దయినా మీ పేరు? నమస్కారం, నా పేరు శ్రీరామ్మూర్తి, యాదగిరిగుట్ట, తెలంగాణ, హైదరాబాద్. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. సదుపాయాలు కానీ, వసతులు కానీ, భోజనశాల కానీ, ప్రసాదం లడ్డు కానీ, సౌకర్యం, క్యూ లైన్ కానీ చాలా ఫాస్ట్గా దర్శనం. మేము 300 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాం. ప్రతి నెల వస్తాం మేము. బాగా బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే, అసలు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. అడిగిన రెస్పాన్స్ లేకుండే, చాలా రెస్పాన్స్ గా ఉన్నారు. మంచి జవాబుతనంతో సమాధానం చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయా? గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమున్నా అన్య మత వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చేది, అది మొత్తం నాటుకపోయింది. హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి. ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే. కానీ ఈ రోజు అలా లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది. భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. లడ్డూలో మార్పులు ఎలా ఉంది? చాలా బాగుంది. లడ్డు మార్పు బాగుంది. అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది. చాలా క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది. మనము నిల్వ ఉంచితే కూడా ఇంటికి వెళ్ళిన 10 రోజులు కూడా ఉంటుంది. అంత ముందుకు నిల్వ ఉండకపోయేది. బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి, కోలార్ డిస్ట్రిక్ట్, కేజీఎఫ్. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు, ఏర్పాట్లు, వస్తువులు అన్ని బాగున్నాయా? ఏర్పాట్లు, సదుపాయాలు చెప్పాలంటే అన్ని బాగున్నాయి. భోజనాలు కాబట్టి, ప్రసాదాలు అన్ని ఓకే. దర్శనం బాగా జరిగిందా? దర్శనం అయితే బాగా జరిగింది. ఫెసిలిటీస్ వైజ్ అయితే బాగుందా? ఫెసిలిటీస్ వైజ్ నంబర్ 1 ఓకే. ఇంత ఫెసిలిటీస్ తిరుమలలో ఏర్పాటు చేశారు, దానికి ఓకే. ఓకే, దానికి లడ్డు ప్రసాదం గానీ, అన్న ప్రసాదం గానీ టేస్ట్ ఎలా ఉంది సార్? అన్న ప్రసాదం కానీ, లడ్డు టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ కొంచెం ఈ క్యూ సిస్టమ్ కానీ చూసుకుంటే సూపర్ గా ఉంటది. అంతే, ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సామర్లకోట నుండి వచ్చామండి. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? అయిందండి. ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందండి. మేము భజనకు వచ్చామండి. చాలా బాగా జరిగిందండి. అవునా? అవునండి. అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి, పాలక మండలి వారి, ధర్మకర్తల మండలి వారి సదుపాయాలు గానీ, ఏర్పాట్లు గానీ, వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. చాలా బాగా చేశారండి. గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. చాలా బాగున్నాయండి. ఎటువంటి మార్పులు వచ్చాయి? బాత్రూమ్లు ఏంటి, దర్శనానికి ఏంటి, ఇంకా అన్ని మనుషులు అంటే చాలా అగగలాడి. అక్క, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు అండి. ఓకే, ఏం పేరు మీ పేరు? జయంతి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలండి మేము. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని చాలా బాగున్నాయి. మేము పొద్దున్న శ్రీవారి మెట్టు దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఏర్పాట్లు గానీ అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి. ఓకే, మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గానీ, వాటిలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి. ఇప్పుడు నీట్నెస్ బాగుంది. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు అంతా పట్టించుకోవడం కానీ, ఎక్కడికక్కడికి ప్రసాదాలు కానీ అంతా చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది. ఓకే, అన్న ప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయమ్మా? మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము. చాలా బాగుందండి, భోజనం కూడా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా? లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టు ఉంది. నెయ్యి వాసన కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. आप कहाँ से आए? हम महाराष्ट्र से आए, महाराष्ट्र लातूर में. ओके, और पुणे. सभी लोग पुणे का और पुणे पूरे शहर में रहते हैं सभी लोग. ओके, इधर फैसिलिटीज कैसा है जी? फैसिलिटीज बहुत, सबसे ज्यादा इंडिया में सबसे ज्यादा फैसिलिटीज तिरुमला में, तिरुपति में है. ऐसा लगता है इधर भगवान खुद रहते हैं. हमें भी फीलिंग ऐसा लगता है कि जो भगवान हमारा यहाँ पर आने का बहुत सारे यानी स्वर्ग में जैसा है लगता है. ओके, अन्न प्रसाद कैसा है जी? अन्न प्रसाद बहुत बढ़िया, सबसे अच्छा. यहाँ का खाना यानी बहुत बढ़िया, यानी पेट भर के भी मिलता है. 1 रुपए का खर्च भी नहीं होता किधर भी. पहले कितने साल से आगे इधर, अभी लड्डू कैसा है जी? लड्डू तो
मैं बोलता हूँ ना, लड्डू के यहाँ के लड्डू जैसा किधर देश में किधर भी नहीं मिलता। लड्डू लड्डू है यहाँ का। कभी भी मैं जाता हूँ, कोई भी जाए आएगा तो उसको मैं बताता हूँ मेरा लड्डू लाओ, मैं पैसे उसको देता हूँ भगवान के। नहीं ऐसा लड्डू है यहाँ का। लड्डू को बहुत सारा यहाँ के, यानी कोई भी फैसिलिटी ऐसा नहीं कि फैसिलिटी कम है, सबसे बढ़िया फैसिलिटी और सबसे, यानी देश में किधर भी नहीं रहेगा। 5 साल का अनुभव। थैंक यू। 5वीं बार आया मैं यहाँ पर।